4.5 దశాబ్దాలకు పైగా ప్రస్థానం కలిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు నారాయణపూర్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే నంబాల మృతితో పార్టీలో అంతర్మదనం మొదలైనట్లే భావించొచ్చు. ఆపరేషన్ కగారుతో ఇప్పటికే పదుల సంఖ్యలో కీలక నేతలను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. మరోవైపు శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ అధికారికంగా లేఖ కూడా విడుదల చేసింది. ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చల కోసం ప్రభుత్వం ముందుకు రావాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఇందుకు ప్రజా సంఘాలు కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగారును ఆపలేదు. ఎన్కౌంటర్లలో వందల కొద్దీ నక్సల్స్ ను పిట్టల్లా కాల్చివేస్తూనే ముందుకు సాగుతోంది. దీంతో మావోయిస్టు పార్టీ భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, మావోయిస్టుల అగ్ర నేత మృతి చెందడం మనం చూసాం ఆపరేషన్ కగార్లో భాగంగా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా చూడొచ్చు అంటారు ఈ మృతిని? ఎందుకంటే ఎప్పటి నుంచో శాంతి చర్చలు జరపాలి, కాల్పులకి విరామం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ముందుకొచ్చి అనేకమైన లేఖలు విడుదల చేయడం కూడా మనం చూసాం. అయినా ఎక్కడా కూడా ఆపకుండా మన వాళ్ళు మన బలగాలు ఏ విధంగానే కాల్పులు జరపడం, ఆపరేషన్ కగారు ముందుకు కొనసాగించడం కూడా చూసాం. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని సృష్టిస్తాం, మావోయిస్టులందరినీ ఏరివేస్తామంటే ఇప్పటికే పలు సందర్భాలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే వరుసగా కగార్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. కొమ్మింగ్లో ఆ మావోయిస్టు అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకళ్ళు మృతి చెందుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లో మావోయిస్టు క్యాడర్ అంతా కూడా హతమైపోతున్న తరుణంలో ఇటీవల అటు మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అంటూ వాళ్ళు ఒక లేఖను విడుదల చేశారు. అంతేకాకుండా వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టుగా కూడా కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్లుగా కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఇక అనేక రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేశారు. అన్ని పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాలన్నీ కూడా శాంతి చర్చలకు మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు నిన్న హతమవడం అటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి. ఇప్పటికే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఏడాది కాలంలో 300 పైగా మంది ఆ మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో అగ్రనేతలు అనేక మంది అగ్రనేతలు కూడా ఉన్నారు. మావోయిస్టు చలపతి కావచ్చు, అట్లనే ఇతర నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఎన్కౌంటర్లో చనిపోతూ ఉన్నారు. కానీ కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయిలో ఆ ఎన్కౌంటర్ జరగడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాలి. ఎందుకంటే అటు ఈ ఎన్కౌంటర్ పైన అటు మావోయిస్ట్ పార్టీ అంతర్గతంగా ఇప్పటికే విచారణకు ఆదేశించింది. అటు ఒక షాక్లో మావోయిస్ట్ పార్టీ కూడా ఉంది. ఎందుకంటే అగ్రనేత నంబాల కేశవరావు వద్దకు చేరుకోవాలంటే ఆయనకు 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. వాస్తవానికి 300-400 మందితో ఆయనకు రక్షణ కల్పిస్తారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాయ్ 7 అనే ఒక రక్షణ దళాన్ని ఏర్పాటు చేశారు 70 మందితోని. వాళ్ళు దాదాపుగా 3 అంచెల వ్యవస్థలో వాళ్ళందరి దగ్గర AK-47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈయనకు రక్షణ కల్పిస్తారు. కానీ ఇటీవల వరుసగా నిర్బంధం పెరిగిపోవడం, మావోయిస్టు నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడడంతో ఆ సంఖ్యను కుదించారు. 27 మంది 30 మందితో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. కానీ అంత రక్షణ ఉన్న నేతను అటు భద్రతా దళాలు ఎలా మట్టుబెట్టగలిగాయనే దానిపైన మావోయిస్టు పార్టీ అంతర్గతంగా విచారణ ప్రారంభించింది. నిజంగానే అటు భద్రతా దళాలు చెప్తున్నట్లు ఇది ఎన్కౌంటర్లోనే ఎదురు కాల్పులు జరిపి ఎదురు కాల్పుల్లో చనిపోయారా, లేకుంటే ఏదైనా విద్రోహ చర్య ద్వారా లోపలున్న దళాల్లోని సభ్యులను కోవర్ట్ చేసి కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించారా అనే చర్చ అటు మావోయిస్టు పార్టీతో పాటు ఇటు ప్రజా సంఘాలలో కూడా కొనసాగుతుంది. దీనిపైన ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క మావోయిస్టు పార్టీ ఇప్పటికే వరుసగా తమ సభ్యులందరినీ కోల్పోవడంతో పూర్తిగా బలహీన పడిపోయిన పరిస్థితి. ఒకప్పుడు అటు బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో బలంగా తన ప్రభావాన్ని చూపించిన మావోయిస్ట్ పార్టీ కేవలం ఇప్పుడు ఛత్తీస్గఢ్కే పరిమితమైపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కార్యదర్శిగా 2018లో నంబాల కేశవరావు బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కార్యదర్శి చనిపోయారు అంటే మావోయిస్టు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అటు చుక్కాని లేని నావలా తయారైందని చెప్పాలి. నాయకత్వం లేని ఒక మావోయిస్టు పార్టీ ఉంది. ప్రస్తుతం ఆయన నడిపించే నాయకుడిని కోల్పోవడంతో
తదుపరి ఎవరు ఈ స్థానాన్ని ఆక్రమిస్తారు, ఎవరిని మావోయిస్టు పార్టీ నెక్స్ట్ లెవెల్లో కార్యదర్శిగా నియమిస్తుందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే మావోయిస్టు పార్టీ అగ్రనేతలుగా కొనసాగారు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు, అలానే కేంద్ర కమిటీ కార్యదర్శులుగా కూడా వాళ్ళే కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ కొత్తగా ఎన్నుకోవాల్సి వస్తే అనేక మంది సీనియర్లు ఉన్నారు. ప్రస్తుతం అటు స్పోక్స్ పర్సన్గా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అభయ్ కూడా కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన కరీంనగర్ జిల్లావాసి. అలానే దేవ్జీ ఆయన కరీంనగర్ జిల్లావాసి, మల్లా రాజిరెడ్డి ఆయన కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి. వీళ్ళందరూ కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అలానే బీహార్ రాష్ట్రానికి చెందిన జనార్దన్, అటు జార్ఖండ్కి చెందిన సునిర్మల్ తదితరులందరూ కూడా ఉన్నారు. ఇక గాజర్ల రవి, మల్లోజల వేణుగోపాల్ లాంటి మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వీళ్ళలో ఎవరి వైపు ఆ మావోయిస్టు పార్టీ మొగ్గు చూపుతుంది, తదుపరి మావోయిస్టు పార్టీ ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీని నడిపించడానికి ఎవరిని కార్యదర్శిగా నియమిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే జరుగుతున్న ఆపరేషన్ కగార్తో పూర్తిగా మావోయిస్ట్ పార్టీ తన ఉనికిని కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికే రిక్రూట్మెంట్లన్నీ కూడా నిలిచిపోయినాయి. అక్కడక్కడ కొంత ప్రభావిత ప్రాంతాలలో, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కొంతవరకు ప్రభావం చూపిస్తున్నాం అనుకుంటున్నప్పటికీ స్థానిక ప్రజల నుంచి కూడా వాళ్ళకి సరైన మద్దతు లేకపోవడంతో పూర్తిగా తుడిచిపెట్టుకోపోతున్న పరిస్థితి. మరోపక్క అటు బలగాల చేతిలో అత్యంత ఆధునిక ఆయుధాలతో పాటు వందల సంఖ్యలో వేల సంఖ్యలో బలగాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహించడం, ఎక్కడికక్కడ మావోయిస్టుల ఏరువేత ఇదంతా కూడా జరగడంతో మావోయిస్టులు ప్రస్తుతం దిక్కుతోచన పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పాలి. చూడాలి మరి ఏ రకంగా ముందుకు మావోయిస్ట్ పార్టీ ఎవరిని నియమిస్తుందో తదుపరి కార్యదర్శిగా. ఇప్పటికే వాళ్ళు అయితే ఒక డిమాండ్ను మొదలుపెట్టారు, ఖచ్చితంగా చర్చలు జరపాలి. 2004లో ఏ రకంగానైతే శాంతి చర్చలు జరిపారు, తిరిగి మరోసారి మావోయిస్ట్ అగ్రనాయకులందరినీ కూడా పిలిచి శాంతి చర్చలు జరపాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అయితే చాలా పట్టుదలతో ఉంది. ఖచ్చితంగా మావోయిస్టు రహిత దేశాన్ని సృష్టిస్తాం, మావోయిస్టులందరినీ కూడా మావోయిజాన్ని భారతదేశంలోనే లేకుండా చేస్తాం అంటూ ఇప్పటికే ఒక డెడ్లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న నేపథ్యంలో ఏ రకంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మావోయిస్ట్ పార్టీ మాత్రం తీరని అటు కోలుకోలేని దెబ్బ తగిలింది, అటు మావోయిస్ట్ పార్టీ కూడా పూర్తి షాక్లో ఉంది. నంబాల కేశవరావు లాంటి అగ్రశ్రేణి నాయకుడు 84 నుంచి ఆయన అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్స్ కమాండర్గా కూడా ఆయన కొనసాగారు. వ్యూహాలతో అనేక దాడులలో అటు పోలీసులకు తీవ్ర నష్టం కలిగించారు. పార్టీ నిర్మాణం పైన పూర్తి పట్టున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి తీరని లోటుగానే చెప్పాలి. చూడాలి ఆ లోటును పూడ్చడానికి తదుపరి కార్యదర్శిగా ఎవరిని ఎంపిక చేస్తుంది, శాంతి చర్చల కోసం పట్టుబడుతుందా, లేకుంటే అటు కేంద్ర ప్రభుత్వం తాను చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నెరవేర్చుకొని మావోయిస్టులందరినీ ఏరువేత జరుపుతుందా అనేది కూడా వేచి చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇప్పటికే చూసుకుంటే ఆపరేషన్ కగార్లో భాగంగా కాల్పులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే శాంతి ఒప్పందాలు కావాలి అంటూ కూడా అనేకమైన లేఖలు విడుదల చేశారు మావోయిస్టులు. అయినా కూడా ఎక్కడా కూడా మన బలగాలు కాల్పులు విరమం అనేది కూడా కొనసాగకుండా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇందులో భాగంగా ఆయన మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. అయితే కాయ్ 7 అనే సెక్యూరిటీ బృందం ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అయినా కూడా తన మృతి ఎలా జరిగింది అని చెప్పి కూడా అనేకమైన ప్రజా సంఘాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మృతితో అటు మావోయిస్టుల సంఘానికి సంబంధించి అనుకోవచ్చు, మావోయిస్టు పార్టీకి అని చెప్పుకోవచ్చు, ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళ మనుగడ.